రాజకీయాలంటే సంపాదన మార్గమా లేక త్యాగమా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సి వస్తే నేటి కాలంలో మెజారిటీ ప్రజలు మొదటి ఆప్షన్ వైపు మొగ్గు చూపుతారు. కానీ 18వ లోక్సభలో అడుగుపెట్టిన ఇద్దరు ఎంపీలు మాత్రం రాజకీయాలంటే కేవలం నిష్కామ సేవ మాత్రమేనని చేతల్లో చూపిస్తున్నారు. ఎంపీలు తమ జీతాల పెంపు కోసం గలమెత్తుతూ ఉంటే మాకు ప్రభుత్వం నుంచి రూపాయి జీతం కూడా వద్దు అని కుండబద్దలు కొట్టిన ఈ ఇద్దరు సభ్యులు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచారు. వీరిలో ఒకరు హర్యానాకు చెందిన బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ కాగా మరొకరు మణిపూర్ నుంచి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ బిమోల్ అకాయి జామ్. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏమిటంటే వీరిద్దరి ఆర్థిక నేపథ్యాలు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా కలిగి ఉన్నాయి. నవీన్ జిందాల్ 1241 కోట్ల ఆస్తులతో అత్యంత ధనవంతుడు. కానీ డాక్టర్ బిమోల్ ఆస్తులు కేవలం 97 లక్షల రూపాయలు మాత్రమే. సిద్ధాంతాలు వేరైనా ఆర్థిక స్థితిగతులు వేరైనా ప్రజాసేవ అనే పాయింట్ దగ్గర వీరిద్దరూ ఒక్కటయ్యారు. నవీన్ జిందాల్ అయితే జీతం మాత్రమే కాదు, ప్రభుత్వం ఇచ్చే టీఏ, డిఏ, కరెంట్, ఫోన్ అలవెన్స్లు లాంటి ఏ ఒక్క పైసా కూడా తీసుకోకూడదని నిర్ణయించుకొని సరికొత్త చరిత్ర సృష్టించారు. సాధారణంగా ఒక ఎంపీకి నెలకు 2,86,000 రూపాయల నగదుతో పాటు పార్లమెంట్ సమావేశాల రోజుల్లో డైలీ అలవెన్సెస్ కింద 2,500 రూపాయలు వస్తాయి. సభలోని 543 మంది సభ్యులలో 481 మంది జీతాలు తీసుకుంటూ ఉండగా వీరు మాత్రం తమ సంపాదన కంటే ప్రజల సమస్యల పరిష్కారమే ముఖ్యమని చాటుతున్నారు. పదవిని ఒక వ్యాపారంగా కాకుండా ఒక బాధ్యతగా చూసే ఇలాంటి నాయకులు ఉండటం ప్రజాస్వామ్యానికి శుభ పరిణామం. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ జీతాల త్యాగం కొత్తేమీ కాదు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న 9 ఏళ్ల కాలంలో ప్రభుత్వ ఖజానాపై భారం పడకూడదనే ఉద్దేశంతో కేవలం 1 రూపాయి మాత్రమే జీతంగా తీసుకొని వ్యవస్థకు ఆదర్శంగా నిలిచారు. అదే బాటలో ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన జీతాన్ని పిఠాపురంలోని 42 మంది అనాథ పిల్లల చదువుల కోసం కేటాయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అటు నందమూరి బాలకృష్ణ తన ఎమ్మెల్యే జీతాన్ని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సేవలకు లేదా నియోజకవర్గ పేదలకు విరాళంగా ఇస్తూ వస్తున్నారు. మొత్తానికి రాజకీయాల్లో డబ్బు కంటే విలువలకే ప్రాధాన్యత ఇచ్చే ఇలాంటి నాయకులు అరుదుగా కనిపిస్తూ ఉంటారు.